మనం లాంగ్ టర్మ్ కోసం ఏవైతే ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తామో, అది స్టాక్స్ అవ్వచ్చు, ఈటీఎఫ్స్ అవ్వచ్చు, బాండ్స్‌లో అవ్వచ్చు, ఎస్‌జిబిస్‌లో అవ్వచ్చు, ఎందులో అయినా సరే మనం ఇన్వెస్ట్ చేసిన పోర్ట్‌ఫోలియోని ప్లెడ్జ్ చేసి, అంటే బ్రోకర్ దగ్గర తాకట్టు పెడితే మనకి ఒక్క రూపాయి కూడా ఇంట్రెస్ట్ లేకుండా మనకి వీళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లేదా ట్రేడింగ్ మార్జిన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనం ట్రేడ్ చేసుకొని అడిషనల్ డబ్బులనేది సంపాదించడానికి. నాకు తెలుసు ప్లెడ్జింగ్ లేకపోతే తాకట్టు అనంగానే మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో అందరూ దీన్నొక నెగెటివ్ పదంగా చూస్తారు. కానీ అది ఎందుకు పాజిటివ్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. మన పోర్ట్‌ఫోలియోని మనం గ్రో ఎలాగ చేసుకోగలుగుతాము. అండ్ ప్రతి ఇన్వెస్టరు ఈ ఆప్షన్‌ని ఎందుకు కన్సిడర్ చేయాలి. అండ్ నేను పర్సనల్‌గా ప్లెడ్జ్ ఎలా చేస్తాను, ప్లెడ్జ్ చేసి దాంతో ట్రేడ్ ఎలా చేస్తాను, ఇప్పుడు మనం ప్లెడ్జ్ చేయాలంటే కూడా ఎలా చేయొచ్చు అని లైవ్ డెమో మీకు చూపిస్తూ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్నీ డీటెయిల్‌గా వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో, ఇంక డిలే చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నారు మార్కెట్ ఫీడ్. ఇంక మొదలు పెడదామా? సో, ఇంకా వీడియోలోకొచ్చేస్తే ఫస్ట్ నేనిక్కడ మీకు నా జెరోదా టెర్మినల్‌ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో, ఇక్కడ మీరు చూస్తే నా ట్రేడింగ్ చేయడానికి నాకు అవైలబుల్ మార్జిన్ 8,37,919 రూపీస్ మనకి కనిపిస్తోంది. కానీ నా దగ్గర క్యాష్ ఎంతుంది చూడండి. 5,94,000 మాత్రమే ఉంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 2,30,000, 2,40,000 రూపీస్ నా దగ్గర క్యాష్ బ్యాలెన్స్ లేదు. కానీ నేను ట్రేడింగ్ చేయడానికి మాత్రం నాకు ఆ 2,00,000 మార్జిన్ అడిషనల్‌గా నాకు దొరుకుతోంది. అది ఎలాగా అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టే నా స్టాక్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, ఈటీఎఫ్ అవ్వచ్చు, లిక్విడ్ ఫండ్స్ అవ్వచ్చు, గోల్డ్ బాండ్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏదో ఒకటి మనము ప్లెడ్జ్ చేసి దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఫ్రీ ట్రేడింగ్ మార్జిన్ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతోంది. అండ్ అది ఎంతుంది ఇక్కడ మీరు కింద చూడొచ్చు. టోటల్ కొలాటరల్ ఈక్విటీలో మనకి 2,43,606 రూపీస్ మనకి ఇక్కడ కొలాటరల్ మార్జిన్ అనేది మనకు కనిపిస్తుంది. సో, నా దగ్గర ఉన్న క్యాష్ బ్యాలెన్స్ అంటే అకౌంట్‌లో ఉన్న ఫండ్స్ ఏమో 5,94,000 అయితే కొలాటరల్ మార్జిన్ వచ్చేసి 2,43,000 రూపీస్ వచ్చింది. అండ్ ఈ కొలాటరల్ మార్జిన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఇక్కడ హోల్డింగ్స్‌లోకెళ్తే ఆబ్వియస్లీ స్క్రీన్ అంతా మీకు బ్లర్ అయిపోయి ఉండొచ్చు. బట్ జస్ట్ నిఫ్టీ బీస్ మీద ఫోకస్ చేద్దాం. సో, నిఫ్టీ బీస్ మీద మీరు ఇక్కడ పక్కన చూడొచ్చు. చిన్నగా పి అని ఉంటే ఇక్కడ ప్లెడ్జ్డ్ క్వాంటిటీ అని వచ్చింది కదా! సో, ఈ ప్లెడ్జ్డ్ క్వాంటిటీ 994 క్వాంటిటీ. అంటే నిఫ్టీ బీస్ 994 క్వాంటిటీ దేనిదైతే కరెంట్ వాల్యూ 2,58,320 రూపీస్ ఉందో దాన్ని ప్లెడ్జ్ చేస్తే నాకు వచ్చిన క్యాపిటల్ 2,43,606 రూపీస్. అదేంటి ఇక్కడ మనకి హోల్డింగ్స్‌లో చూస్తే 2,58,000 ఉంది. మరి మన కొలాటరల్ ఓన్లీ 2,43,000 ఇస్తున్నారు. ఎందుకు అనంటే ఇక్కడే మీరు హెయిర్ కట్ అనే కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవాలి. సో, హెయిర్ కట్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మీరు మేబీ గోల్డ్ లోన్ తీసుకోవడానికెళ్ళొచ్చు. లేదా మార్ట్‌గేజ్ లోన్ తీసుకోవడానికెళ్తున్నారు. సో, అక్కడ మీరు ఏం చేస్తారు? నా దగ్గర ఒక 100 గ్రామ్స్ బంగారం ఉంది. మేబీ ఆ 100 గ్రామ్స్ బంగారం వాల్యూ ఒక 7,8 లాక్స్ ఉందనుకుందాం. సో, ఈ 7,8 లాక్స్ బంగారాన్ని మీరు బ్యాంక్ దగ్గర తీసుకెళ్ళి తాకట్టు పెట్టినప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? ఓకే. ఈ గోల్డ్ వాల్యూ 7-8 లాక్స్ ఉంది. కానీ మీకు 7-8 లాక్స్ మేము కంప్లీట్ లోన్ ఇవ్వలేము. 70%, 80% ఆఫ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ దిస్ అసెట్ మీకు లోన్ ఇస్తాము అని చెప్తారు కదా! సేమ్ కాన్సెప్ట్‌లో ఇప్పుడిక్కడ మనకి నిఫ్టీ బీస్ ఏదైతే ఇప్పుడు కరెంట్ హోల్డింగ్స్‌లో 2,58,000 ఉందో ఇది 2,58,000 కరెంట్ వాల్యూ ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న పర్సెంటేజ్ మేము కట్ చేసుకొని ఆ హెయిర్ కట్‌ని కట్ చేసుకొని మీకు ఇస్తామన్నారు. అండ్ ఆ అమౌంటే మనకి ఇక్కడ ఎంతొచ్చింది? 2,43,000 రూపీస్ వచ్చింది. సో, ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఫస్ట్ దీన్ని డెమో అంటే మనం స్టాక్స్‌ని ఎలా ప్లెడ్జ్ చేయాలో ఫస్ట్ నేను మీకు అది చూపిస్తాను. తర్వాత మనం ప్రోస్ అవ్వచ్చు, కాన్స్ అవ్వచ్చు వాటన్నిటికి వెళ్ళిపోదాం. సో, ఇక్కడ ఫస్ట్ నేను జెరోదాలో చూపిస్తున్నాను. బట్ అగైన్ ఇది మీరు అప్ స్టాక్స్ అవ్వచ్చు, ఏంజిల్ అవ్వచ్చు, ఫైర్స్ అవ్వచ్చు. ఎందులో అయినా ఆల్మోస్ట్ సిమిలర్ కాన్సెప్టే ఉంటుంది. మీరు ఒకవేళ ఆ పర్టిక్యులర్ బ్రోకర్‌కి వాళ్ళ సెటప్ ఏంటి అని చూసుకుంటే హౌ టు ప్లెడ్జ్ స్టాక్స్ ఇన్ ఫైర్స్, హౌ టు ప్లెడ్జ్ స్టాక్స్ ఇన్ ఏంజెల్ వన్, హౌ టు ప్లెడ్జ్ స్టాక్స్ ఇన్ అప్ స్టాక్స్ ఇలా మీరు సెర్చ్ చేశారనుకుంటే ఆ బ్రాండ్ వాళ్ళదే వీడియోస్ ఉంటాయి. సో, అది మీరు చెక్‌ఔట్ అనేది చేయొచ్చు. మిగతా కాన్సెప్ట్ అంతా సేమ్ ఉంటుంది. సో, జెరోదా గనుక మీరు యూజ్ చేస్తున్నారు అని అనుకుంటే కన్సోల్ అని ఉంటుంది. ఇక్కడ మీరు కన్సోల్ మీద క్లిక్ చేయంగానే మీకిక్కడ పోర్ట్‌ఫోలియోలో హోల్డింగ్స్ అని ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేయంగానే ఇక్కడ అంతా మీకు ఇదంతా బ్లర్ అయిపోయి ఉండొచ్చు. బట్ అగైన్ ఇక్కడ మనం ఏదైతే మీకు ఇందాక జెరోదాలో హోల్డింగ్స్ చూపించానో సిమిలర్‌గా ఆ హోల్డింగ్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు నిఫ్టీ బీస్ పక్కన ఒక చిన్న తాళం ఉండి ప్లెడ్జ్డ్ ఫర్ మార్జిన్ అని కనిపిస్తుంది కదా! ఎందుకంటే మనం ఇవన్నీ ప్లెడ్జ్ చేసేసాము. సో, అందుకే ఇక్కడ ఇది కనిపిస్తుంది. సో, ఇక్కడ మీరు ఇంకొక విషయం ఆలోచించండి. ప్లెడ్జ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం బంగారము బ్యాంక్ వాళ్ళ దగ్గర ప్లెడ్జ్ చేశాము. అప్పుడేమవుతుంది? మన బంగారము బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు మనకు డబ్బులిస్తారు. అండ్ మనం గోల్డ్ లోన్ అంతా రీపే చేసేసిన తర్వాత
అప్పుడే వాళ్ళు మనకి మన బంగారం అనేది మనకి వెనక్కిస్తారు. కానీ ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో మీరు ఎప్పుడైతే ఇక్కడ నేను నిఫ్టీ బీస్ ఈటీఎఫ్స్‌ని ప్లెడ్జ్ చేశాను. సో, ఇది ప్లెడ్జ్ చేసినప్పుడు నా స్టాక్స్ స్టిల్ నా డీమ్యాట్ అకౌంట్‌లోనే ఉన్నాయి. మీరిక్కడ చూడొచ్చు. నా డీమ్యాట్ అకౌంట్‌లో నా దగ్గరే షేర్స్ అన్నీ ఉన్నాయి. కానీ కంట్రోల్ మాత్రం జెరోదా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో, మనం ప్లెడ్జ్ చేసినప్పటికీ మన స్టాక్స్ ఎక్కడికి పోవు. మన స్టాక్స్ మన దగ్గరే సేఫ్‌గా మన డీమ్యాట్ అకౌంట్‌లోనే ఉంటాయి. దాని నుంచి వచ్చే ఏదైతే ట్రేడింగ్ మార్జిన్ ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని మనం ట్రేడింగ్ అనేది చేస్తాము. సో, ఇప్పుడు ఫస్ట్ మనము ప్లెడ్జింగ్ ఎలా చేయాలి అని మీరు చూసుకుంటే, ఇప్పుడు ఈ వీడియో కోసము నేను మీకు ఈ మిడ్ 150 బీస్ అవ్వచ్చు, హెచ్‌డిఎఫ్‌సి ఎస్ఎంఎల్ 250 అని ఏదైతే ఉందో ఈ రెండిటిని మీకోసం ప్లెడ్జ్ అనేది చేసి చూపిస్తాను. సో, ఇక్కడ మీరు ఈ చిన్న ఆప్షన్స్ అని ఉంది కదా! ఈ 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు వ్యూ బ్రేక్ డౌన్, వ్యూ డివిడెండ్స్, వ్యూ ఇన్సైట్స్, వ్యూ ట్యాగ్స్, ప్లెడ్జ్ ఫర్ మార్జిన్ ఇలా మీకు అన్ని ఆప్షన్స్ వస్తాయి కదా! సో, ఇక్కడ ఈ వ్యూ డివిడెండ్స్ అని ఏదైతే ఉందో ఇది కూడా ఇంపార్టెంట్. ఆ పాయింట్ కూడా ఇప్పుడే చెప్పేస్తాను. అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు మీ షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈటీఎఫ్ అవ్వచ్చు, ఇండివిడ్యువల్ స్టాక్ అవ్వచ్చు, ఏదైనా సరే ఏదైతే స్టాక్ మీ అకౌంట్‌లో ఉందో ఆ స్టాక్ రిలేటెడ్ డివిడెండ్స్ అవ్వచ్చు, క్యాపిటల్ గెయిన్స్ అవ్వచ్చు, దాంట్లో ప్రాఫిట్ అవ్వచ్చు, ఏదైనా స్టిల్ మీ అకౌంట్‌లోకి వస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ నేను మీకు ఇందాక ఏం చెప్పాను, ఇక్కడ నా జెరోదా అకౌంట్‌లో మాకు హోల్డింగ్స్‌లో మీకు చూపించాను. ఇప్పుడు నిఫ్టీ బీస్ వాల్యూ కరెంట్ వాల్యూ ఎంతుంది ఎల్టీబీ 259, 260 రూపీస్‌గా ఉంది. దీనివల్ల నాకు ఇక్కడ కరెంట్ క్యాపిటల్ 2,58,000 ఉంది. ఇప్పుడు రేపు పొద్దున నిఫ్టీ మళ్ళీ పైకెళ్తూనే ఉంది. నిఫ్టీ షూట్ అయితూనే ఉంది అని అనుకుంటే, ఈ నిఫ్టీ బీస్ ఏదైతే ఉంటుందో ఈ 260 నుంచి 270, 280, 290, 300 ఎంతైనా అవ్వచ్చు కదా! సో, ఒకవేళ 300 అయ్యింది అనుకుందాం. సో, 300 గనుక నిఫ్టీ బీస్ ఎళ్తే 300 ఇంటూ 994 షేర్స్ నావున్నాయి కాబట్టి, ఇప్పుడు ఈ అకౌంట్ వాల్యూ 3,00,000 రూపీస్ అరౌండ్‌గా అయిపోతుంది. ఇప్పుడు కరెంట్ వాల్యూ 2,58,000 ఉంది. కానీ అండర్‌లయింగ్ స్టాక్ నేను ఏదైతే ప్లెడ్జ్ చేశానో దాని వాల్యూ కూడా పెరిగితే నాకిప్పుడు 3,00,000 మీద, ఇప్పుడు ఈ 2,58,000 మీద నాకెంతొచ్చింది 2,43,000 వచ్చింది కదా! అప్పుడు 3,00,000 మీద సమ్ 5-6% హెయిర్ కట్ పోతుంది. సో, 3, 3, 4, 5 మైనస్ సమ్ 6-7% పోతుంది. 6% అనుకుందాం. చేసుకుంటే అప్పుడు నాకు 2,82,000 మార్జిన్ వస్తుంది. సో, నేను షేర్స్ ఇంకా కొనలేదు, ఏం చేయలేదు. జస్ట్ నా అండర్‌లయింగ్ పెరిగితే, నా అండర్‌లయింగ్ అసెట్ వాల్యూ పెరిగిపోతే నాకు వచ్చే ట్రేడింగ్ మార్జిన్ కూడా పెరిగిపోతుంది. సో, అప్పుడు నాకిక్కడ కొలాటరల్ మార్జిన్ 2,43,000 బదులు 2,85,000, 2,90,000 రూపీస్ మార్జిన్ అనేది నాకు ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అదే ప్లేస్‌లో సపోజ్ ఇప్పుడు నిఫ్టీ బీస్ వాల్యూ నాకు 259 నుంచి 250కి పడిపోయిందనుకుందాం. లేదా 220కి పడిపోయిందనుకుందాం. నిఫ్టీ ఇంకా కంటిన్యూస్‌గా పడిపోతుంది. సో, అప్పుడేమవుతుంది, నా ఫండ్స్ ఏదైతే 2,43,000 అని కనిపిస్తుందో అది మేబీ 2,30,000, 2,25,000 వరకు కూడా మనకి కనిపిస్తుంది. అప్పుడుండే అసెట్ వాల్యూని బట్టి. సో, మన అండర్‌లయింగ్ స్టాక్ పైకి కిందకి ఎంత మూవ్ అవుతుందో దాని బేసిస్ మీద మన ట్రేడింగ్ మార్జిన్ కూడా పైకి కిందకి షఫుల్ అనేది అవుతూ ఉంటుంది. బట్ అగైన్ ఏదైనా సరే మనకి అడిషనల్‌గా ఫ్రీగా అసలు ఒక్క రూపాయి కూడా ఇంట్రెస్ట్ లేకుండా వచ్చే క్యాపిటల్‌ని ఎంతొచ్చినా కూడా ఇంపార్టెంటే కాబట్టి నేను దాన్ని ఆబ్వియస్‌లీ యూజ్ అనేది చేసుకుంటాను. సో, ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ టు మనం మళ్ళీ ప్లెడ్జింగ్ ఎలా చేయాలని మనం చూసుకుంటే, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత కిందకొచ్చి ప్లెడ్జ్ ఫర్ మార్జిన్ అని ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేయగానే అగైన్ మీ పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్ అన్నీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ప్లెడ్జ్ చేద్దాం అనుకుంటున్నది ఏంటి? మిడ్ 150 బీస్ కదా! సో, ఇక్కడ మనకి మిడ్ 150 బీస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కరెంట్‌గా నా అకౌంట్‌లో ఎంత క్వాంటిటీ ఉన్నాయి అని కూడా ఇక్కడ కనిపిస్తుంది. అదేంటి 193 షేర్స్ ఉన్నాయి. అండ్ ఈ 193 షేర్స్ యొక్క ప్రెజెంట్ వాల్యూ 40,000 రూపీస్ ఉంది. సో, ఇక్కడ మనం నెక్స్ట్ చేయాలి ఏంటంటే క్వాంటిటీ టు ప్లెడ్జ్. అంటే ఇప్పుడు మనకి ఈ 193 షేర్స్‌లో ఎంత క్వాంటిటీ ప్లెడ్జ్ చేద్దాము అని అనుకుంటాం. సపోజ్ ఇక్కడ 1 క్వాంటిటీ నేను సెలెక్ట్ చేశాను అనుకుందాం. సో, 1 క్వాంటిటీ అంటే ఎంత? ఇప్పుడు మనకి మిడ్ బీస్ వాల్యూ ఎంతుంది? సో, అది కూడా చూసేసుకుందాము. సో, మిడ్ 150 బీస్ ఇప్పుడు కరెంట్ వాల్యూ వచ్చేసి 207 రూపీస్ నడుస్తుంది. సో, 207లో నాకు 194 రూపీస్ నాకు మార్జిన్ వస్తుంది ట్రేడ్ చేయడానికి ఒక్క షేర్‌కి. ఎందుకు? ఇక్కడ హెయిర్ కట్ చూడండి. 6.3% హెయిర్ కట్ ఉంది. అంటే ప్రతి ₹100 నా స్టాక్ ఉంటే దాంట్లో 6.3% వాళ్ళు హెయిర్ కట్ అంటే ఆ అమౌంట్‌ని తగ్గించుకొని నాకు మిగతా అమౌంట్ మొత్తం ఇస్తారు ట్రేడ్ చేయడానికి. సో, ఇప్పుడు నాకు 193 షేర్స్‌కి కావాలి కాబట్టి దీన్ని 193 సెలెక్ట్ చేశాను అనుకుంటే నాకు 37,594 రూపీస్ 93.23 ఆల్మోస్ట్ ఇంత నాకు ప్లెడ్జ్డ్ మార్జిన్ అవైలబుల్‌గా ఉంటుంది. అప్పుడు ఏంటి మళ్ళీ నాకేదైతే ఈ జెరోదాలో ఇందాక నాకు
మీకు ఫండ్స్‌లో చూపించాను గదా! ఇప్పుడు 8,37,000 ఉందని. ఈ 8,37,000 ప్లస్ ఇప్పుడు నాకిది ప్లెడ్జ్ చేసి వచ్చే ఇంకొక 37,000 నాకు యాడ్ అయిపోతుంది. సో, ఇక్కడ మీరు చూడండి నేను ఫండ్స్ ఏవి యాడ్ చేయట్లేదు. జస్ట్ స్టాక్స్‌ని ప్లెడ్జ్ చేయడం వల్ల నాకు ఇంకొక 37,000 అడిషనల్ మార్జిన్ వస్తుంది. సో, ఇప్పుడు నేను ఈ వీడియో కోసము ఇక్కడ మిడ్ బీస్ అవ్వచ్చు. తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ ఎస్ఎంఎల్ 250 అని ఉంది కదా! ఇందులో 246 క్వాంటిటీ ఉన్నాయి. సో, ఈ రెండుని నేను ప్లెడ్జ్ అనేది చేస్తున్నాను. సో, ఒక దాంట్లో నాకు 2 ఆల్మోస్ట్ 41,000, 40,000లో ఉన్నాయి. ఈ రెండిటికి కలిపిన కంబైన్డ్ క్యాపిటల్ 38,000 ప్లస్ 37,500 నాకు వస్తుంది. సో, 2 నాకు కావాల్సినవి సెలెక్ట్ చేసేసుకున్నాను. తర్వాత మనం ఎప్పుడైతే కంటిన్యూ నొక్కుతామో ఒకసారి మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో, ఈ 2 స్టాక్సేనా మీరు ప్లెడ్జ్ చేద్దాం అనుకుంటున్నది? దాని క్వాంటిటీ ఎంతుంది? దాని హెయిర్ కట్స్ ఎంత? కొలాటరల్ అమౌంట్ మీకు ఎంతొస్తుంది అని చెప్పి కూడా ఇప్పుడు చెప్తుంది. అగైన్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కొలాటరల్ వాల్యూ ఇది. అదే మళ్ళీ మన అండర్‌లైన్ పెరుగుతుంటే మన ఈ 37 కాస్త 47 అవ్వచ్చు. లేదా 37 కాస్త 30 కూడా అవ్వచ్చు. మన అండర్‌లైన్ పైకి కిందకి మూవ్ అయ్యేటప్పుడు. తర్వాత ఆ పాయింట్ మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. తర్వాత సింపుల్‌గా ఐ అగ్రీ అండ్ కంటిన్యూ అని నొక్కి సబ్మిట్ అని నొక్కంగానే మీకు ఈ సీడీఎస్ఎల్ వెబ్‌సైట్ వస్తుంది. ఈ సీడీఎస్ఎల్ వెబ్‌సైట్ ఎందుకు? నేను మీకు ఇందాక ఏం చెప్పాను? మీ షేర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీ డీమ్యాట్ అకౌంట్‌లో ఉంటాయి. జెరోదా ఏంటి మనది? ఇది బ్రోకింగ్ అకౌంట్. మన షేర్స్ అన్నీ మన డీమ్యాట్ అకౌంట్‌లో ఉంటాయి. సో, డీమ్యాట్, సీడీఎస్ఎల్ కాబట్టి అక్కడి నుంచి మనం ఆథరైజ్ అనేది చేయాలి. సో, ఇక్కడికొచ్చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ ఓటీపీ ఏంటి? మీ మొబైల్ నంబర్‌కి, మీ ఈమెయిల్ ఐడీకి వస్తుంది. సో, ఇక్కడ ఓటీపీ రావాలి కాబట్టి ఇక్కడ నేను రీజనరేట్ ఓటీపీ అని నొక్కంగానే సో, ఇక్కడ మీ అకౌంట్‌కి లింక్ ఉన్న మొబైల్‌కి అవ్వచ్చు లేదా ఈమెయిల్ ఐడీకి మీకు ఈ ఓటీపీ అనేది వస్తుంది. అండ్ ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీకు నేను 2 షేర్స్‌ని ప్లెడ్జ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మీకు ఈ రెండిటిది కాకుండా ఇప్పుడు ఈ స్టెప్‌లో మీరు డిసైడ్ చేసుకున్నారు. నాకు హెచ్‌డీఎఫ్‌సీది వద్దు. నాకు ఓన్లీ మిడ్ క్యాపే కావాలి అని అనుకుంటే ఇక్కడ మీరు బాక్స్‌ని అన్టిక్ చేశారనుకుంటే అది ప్లెడ్జ్ అవ్వదు. కానీ ఇప్పుడు నా కేస్‌లో నాకు 2 ప్లెడ్జ్ కావాలి కాబట్టి రెండిటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వెరిఫై అని మీరు క్లిక్ చేయంగానే ఇక్కడ వస్తుంది డన్. యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ ప్లేస్డ్ ద ప్లెడ్జ్ రిక్వెస్ట్. ప్లీజ్ చెక్ హిస్టరీ పేజ్ ఫర్ స్టేటస్. యూ మే క్లోజ్ ద విండో. సో, ఇక్కడ ఏంటి మీ ప్లెడ్జింగ్ అయిపోయింది అని చెప్పి. అండ్ అప్పుడే ఇక్కడ మీరు మళ్ళీ జెరోదాకి వచ్చేసి మీ కన్సోల్‌లోకి వచ్చి ఇక్కడ ఇది మై అకౌంట్ ఉంది కదా! ఇక్కడ కన్సోల్‌లోకి వచ్చారు. మీరు పోర్ట్‌ఫోలియోలో హోల్డింగ్స్‌లోకి వచ్చారు. మీకు హోల్డింగ్స్‌లో ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే మన మిడ్ బీస్ ఉందో ఇక్కడ నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు నిఫ్టీ పక్కన ఎలా అయితే ఇలా లాక్ సింబల్ వచ్చేసి ఒక సూట్ కేస్ లాంటి సింబల్ ఉందో అదే మనకి మిడ్ 150 బీస్ దగ్గర హెచ్‌డీఎఫ్‌సీ మన స్మాల్ క్యాప్ ఇండెక్స్ దగ్గర రెండిటి దగ్గర మనకి ఆ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు ప్లెడ్జ్డ్ ఫర్ మార్జిన్‌లో మీరు ఎప్పుడైతే ఇక్కడ చూస్తారో అక్కడ మీరు అన్‌ప్లెడ్జ్డ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ నాకు ఈ నిఫ్టీ బీస్ నేను ప్లెడ్జ్ చేశాను కాబట్టి అవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ హిస్టరీలో మీరు చూస్తే ఇక్కడ చూడొచ్చు మిడ్ 150 బీస్ హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్ క్యాప్ ఈ 2 కూడా నేను ప్లెడ్జ్ రిక్వెస్ట్ ప్లే చేశాను. ఏ టైంకి చేశాను, ఇది స్టేటస్ ఇంకా పెండింగ్‌లో అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మార్జిన్ అగైన్స్ట్ సక్సెస్‌ఫుల్ ప్లెడ్జ్ రిక్వెస్ట్ విల్ బి క్రెడిటెడ్ ఆన్ నెక్స్ట్ ట్రేడింగ్ డే. సో, ఇప్పుడు నేను ఫ్రైడే సాయంత్రం ఈ వీడియో షూట్ చేస్తున్నాను జనవరి 17థ్. సో, నాకు నెక్స్ట్ మండే కల్లా ఇప్పుడు మనకి ఏదైతే ఈ రెండిటిది కలిపి 38,000 ప్లస్ 37,000 అది నాకు ఇక్కడ యాడ్ అయిపోయి 87,919 ప్లస్ ఈ 37 ప్లస్ 38 ఎంతైతే ఉంటుందో అది నాకు ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో, నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు షూట్ చేస్తున్నాను కదా! సో, ఈ వీడియో మీకు వచ్చే టైంకి నాకు ఇక్కడ మార్జిన్ ఎంత అవైలబుల్ ఉంది, ఎంత యాడ్ అయింది. ఈ 837 నుంచి 837 ప్లస్ మనకి అదొక 37 ప్లస్ ఇంకొక 38 కదా! సో, మొత్తం 9,12,000 ఇక్కడ అవైలబుల్ మార్జిన్ ఎలా పెరుగుతుందో నేను మీకు ఇక్కడ స్క్రీన్‌షాట్ పెడతాను. ఆ స్క్రీన్‌షాట్‌ని మీరు రెఫర్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు చాలా సింపుల్‌గా మీ షేర్స్‌ని ప్లెడ్జ్ చేసి మీరు తర్వాత ఆ అమౌంట్‌ని మీరు మార్జిన్‌కి యూజ్ చేసుకోవచ్చు ట్రేడింగ్ పర్పస్ కోసము. సో, ఇప్పుడు ఈ పాయింట్ మీకు క్లియర్ అయిపోతే ఈ ప్లెడ్జ్డ్ మార్జిన్‌తో మీరు ఏమేమి ట్రేడ్ చేయొచ్చు అని అనుకుంటే దాంట్లో మీరు బేసిక్‌గా 3 టైప్స్‌లో చేయొచ్చు. ఒకటి డెరివేటివ్ కాంట్రాక్ట్స్‌లో ఆప్షన్స్ సెల్లింగ్ చేయొచ్చు, ఫ్యూచర్స్ బై చేయొచ్చు, ఫ్యూచర్స్ లాంగ్ అంటే ఫ్యూచర్ లాంగ్ చేయొచ్చు, ఫ్యూచర్ షార్ట్ చేయొచ్చు, ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు. ఇంట్రాడే అవ్వచ్చు, పొజిషనల్ అవ్వచ్చు. అండ్ ఇంట్రాడేలో కూడా మీరు ఇంట్రాడే స్టాక్ ట్రేడింగ్ చేయొచ్చు, ఈక్విటీ స్టాక్ ట్రేడింగ్. కానీ మీరు ఏమేం చేయలేరు, ఆప్షన్ బయింగ్ చేయలేరు. అంటే ఇది ఏదైతే 2,43,000 మార్జిన్ వచ్చిందో ప్లస్ నెక్స్ట్ ఇంకొక ఆల్మోస్ట్ 80,000 మార్జిన్ వస్తుందో దాంతో నేను ఇంట్రాడే అవ్వచ్చు, పొజిషనల్‌గా అవ్వచ్చు, ఏదైనా సరే ఆప్షన్ బయింగ్ నేను చెయ్యలేను. సో, మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో, ఆప్షన్ బయింగ్‌కి మనకి ఇక్కడ ఉండే అవైలబుల్ క్యాష్ మార్జిన్‌తోనే మనం ఆప్షన్ బయింగ్ అనేది చేయగలుగుతాము. అండ్ ఆ విషయం మీరు దృష్టిలో పెట్టుకోవాలి.
దీని తర్వాత మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్యాష్ కాంపోనెంట్ మీ అకౌంట్‌లో ఉండడము. సో, ఇప్పుడు ఏదైతే నేను నిఫ్టీ బీస్‌ని ప్లెడ్జ్ చేశానో, ఈ నిఫ్టీ బీస్ అనేది మనకి కొలాటరల్ ఈక్విటీ కేటగిరీలోకొస్తాయి. అంటే 2,43,606 రూపీస్. కానీ సపోజ్ మీరు పొజిషనల్‌గా ఏదైనా ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు నా దగ్గర మేబీ లెట్స్ సే ఈ 5,94,000తో కూడా నేను మొత్తం నిఫ్టీ బీసే కొనేసాను, లేకపోతే ఇంకేదైనా కొన్నాను. కొనేసి ప్లెడ్జ్ చేసి ట్రేడ్ చేస్తున్నాను అని అనుకుంటే, అలాంటప్పుడు నేను పొజిషనల్‌గా నా పొజిషన్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అది ఆప్షన్ సెల్లింగ్‌లో అవ్వచ్చు. ఆప్షన్ సెల్లింగ్‌లో లేదా ఫ్యూచర్స్ లాంగ్ అండ్ షార్ట్‌లో గనుక నేను అలాంటి పొజిషన్‌ని క్యారీ ఫార్వర్డ్ చేయాలనంటే నా అకౌంట్‌లో 50% క్యాష్ కాంపోనెంట్ ఉండాలి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. కొలాటరల్ లిక్విడ్ ఫండ్స్ నా దగ్గర 0 ఉన్నాయి. సో, ఒకవేళ నా దగ్గరున్న 100% క్యాపిటల్ ఇప్పుడు ఈ అవైలబుల్ క్యాష్ లేకుండా 100% అవైలబుల్ మార్జిన్ మొత్తం కూడా నాకు ఈక్విటీ కొలాటరల్ నుంచే వచ్చింది అనంటే జెరోదా వాళ్ళు నా మీద చార్జెస్ అనేవి వేస్తారు. అండ్ ఆ చార్జెస్ మనం ఎలా తెలుసుకోవచ్చు? జెరోదా ప్లెడ్జింగ్ చార్జెస్ అని నొక్కంగానే మీకు ఈ వెబ్‌సైట్ వస్తుంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు చాలా క్లియర్‌గా. When using collateral margins to trade FNO, the shareholder must have 50% of their margin requirement in cash or cash equivalents. If not, interest at 0.035% per day will be charged. అంటే ఇప్పుడు ఎంతైతే ఇప్పుడు నేను మీకు ఇప్పుడు నాకు ఈ 2,43,000 ప్లెడ్జ్డ్ మార్జిన్ వచ్చింది కదా! సో, ఇప్పుడు ఈ మార్జిన్‌తో నేను ఆప్షన్స్ సెల్ చేసి దాన్ని రేపు ఎల్లుండికి క్యారీ ఫార్వర్డ్ చెయ్యాలి అనంటే నా అకౌంట్‌లో అట్‌లీస్ట్ 1,30,000 రూపీస్ ఈ లిక్విడ్ క్యాష్‌లో అంటే ఇక్కడ నాకు అవైలబుల్ క్యాష్‌లో ఉంది కదా! ఇలా అవైలబుల్ క్యాష్‌లో అయినా ఉండాలి. లేదా క్యాష్ ఈక్వివలెంట్ అసెట్స్‌లో అయినా ఉండాలి. అండ్ క్యాష్ ఈక్వివలెంట్ అసెట్స్ మీకు ఎక్కడొస్తుంది? మీరు సింపుల్‌గా అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ సెక్యూరిటీస్ జెరోదా అని సెర్చ్ చేశారనుకుంటే ఈ వెబ్‌సైట్ వస్తుంది. దీంట్లో ఇక్కడ నాన్ క్యాష్‌లో మీకు మీ ఇండివిడ్యువల్ స్టాక్స్ అవ్వచ్చు, వాటి హెయిర్ కట్స్‌తో ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. సో, ఇక్కడొచ్చి మీరు క్యాష్ ఈక్వివలెంట్ అని నొక్కంగానే క్యాష్ ఈక్వివలెంట్‌లో మనకి లిక్విడ్ బీస్ అవ్వచ్చు, లిక్విడ్ బీస్ ఈటీఎఫ్. సో, ఇలాగా మనకి ఈటీఎఫ్స్‌లో ఏమేమున్నాయి? మ్యూచువల్ ఫండ్స్, సావరెన్ గోల్డ్ బాండ్స్, జీసెక్ బాండ్స్ అండ్ టీ బిల్స్. ఏవైతే మనకి క్యాష్ కాంపోనెంట్స్ లిస్ట్ ఉంటుందో అవి మనకు మొత్తం వస్తాయి. సో, ఇప్పుడు ఒకవేళ నేను నా షేర్స్ అన్నీ ప్లెడ్జ్ చేశాను. ప్లెడ్జ్ చేసి ట్రేడ్ చేయాలి అని అనుకుంటే నాకు ఈ ఈక్విటీ అండ్ ఈ లిక్విడ్ ఫండ్స్ లేదా ఈ అవైలబుల్ క్యాష్ రెండూ కూడా నాకు 50% ఉంది. అప్పుడే ట్రేడ్ చేయాలి. ఒకవేళ లేకుండా నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తే నాకు 0.035% పర్ డే. 0.035% పర్ డే ఇంటూ 365 చేస్తే ఎంత? 12.7% ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు జెరోదా వాళ్ళు నాకు ఇయర్ లాంగ్‌లో. సో, నేను ఎన్ని రోజులు ఈ నాన్ క్యాష్ కాంపోనెంట్‌తో క్యాష్ కాంపోనెంట్ లేకుండా నేను ట్రేడ్ చేస్తే నాకు పర్ డే బేసిస్ మీద అలా ఇంట్రెస్ట్ పడుతూనే ఉంటుంది. సో, మనకి వీడియోలో స్టార్టింగ్‌లో ఏం చెప్పుకున్నాము? ఇంట్రెస్ట్ పడకుండా మనకి అడిషనల్ మార్జిన్ వచ్చి లోన్ రావాలి కాబట్టి ఈ 50 ఈక్వలెంట్‌గా మనము 50% క్యాష్ కాంపోనెంట్, 50% నాన్ క్యాష్ కాంపోనెంట్‌తో మనం ప్లెడ్జ్ చేసి ట్రేడింగ్ అనేది హ్యాపీగా అనేది చేసుకోవచ్చు. తర్వాత మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన ఇంకొక కాస్ట్ ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ ప్లెడ్జింగ్ ఈస్ ₹30 ప్లస్ జీఎస్టీ పర్ రిక్వెస్ట్ పర్ ఐఎస్ఐఎన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. సో, ఇప్పుడు మనం ఈ వీడియోలో 2 అసెట్స్ ఒకటి మిడ్ 150 బీస్, ఇంకోటి హెచ్‌డిఎఫ్‌సి ఎస్ఎంఎల్ 250 ఏదైతే ఉందో 2 మనం ప్లెడ్జ్ రిక్వెస్ట్‌లు పెట్టాం కాబట్టి ₹60 ప్లస్ 18% జీఎస్టీ చార్జ్ అవుతుంది వన్ టైమ్ ప్లెడ్జ్ రిక్వెస్ట్‌కి. అది మీరు 3,00,000, 4,00,000, 50,00,00,000, 100,00,00,000 మీరు ఎంత క్వాంటిటీ అయినా పెట్టుకోండి. ₹30 ప్లస్ జీఎస్టీ మాత్రం పర్ స్క్రిప్ట్ చార్జ్ అనేది అవుతుంది. అండ్ అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ప్లెడ్జ్ చేసేటప్పుడు. అండ్ అన్‌ప్లెడ్జ్ చేసేటప్పుడు ఎలాంటి చార్జెస్ ఉండవు. అండ్ ఈ స్టాక్స్ మీ అకౌంట్‌లోనే ఉంటాయి. దాని మీద వచ్చే గ్రోత్ మీకే వస్తుంటుంది. డివిడెండ్స్ ఏదైనా వచ్చినా, ఏదొచ్చినా క్యాపిటల్ అప్రిసియేషన్ అవన్నీ కూడా మీ అకౌంట్‌లోనే ఉంటాయి. సో, ఆ విషయం కూడా దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఫైనల్‌గా మిగిలిపోయిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ నాన్ క్యాష్ కాంపోనెంట్, క్యాష్ కాంపోనెంట్ 2 ప్లెడ్జ్డ్ మార్జిన్స్ మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎంతైతే మార్జిన్ ఈ రెండిటిది కలిపి ఉంటుందో ఒక దాంట్లో 10-15% మీరు క్యాష్ అవైలబిలిటీ మీ అకౌంట్‌లో ఎప్పుడూ పెట్టుకోండి. ఎందుకంటే మీరు ట్రేడ్ చేస్తారు. ట్రేడ్ చేస్తే ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. సో, లాస్ వచ్చినప్పుడు బ్రోకర్ దగ్గర మీ షేర్స్ ప్లెడ్జ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ లాస్ రికవర్ చేయడానికి బ్రోకర్లు మీ షేర్స్ అమ్మేసి రికవర్ చేసుకోవచ్చు. సో, అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదు కాబట్టి ఒక 10-15% అవైలబుల్ క్యాష్ మార్జిన్ కనుక మీ అకౌంట్‌లో మెయింటైన్ చేసుకుంటే లాస్ వస్తే ఈ అవైలబుల్ లిక్విడ్ క్యాష్ నుంచి అది ఆఫ్‌సెట్ అయిపోతుంటుంది. ప్రాఫిట్ వస్తుంటే అది యాడప్ అయిపోతుంటుంది. సో, ప్రో ట్రిప్ ఏంటంటే ఎవరైతే ప్లెడ్జ్ చేసి ట్రేడింగ్ చేస్తున్నారో ఓవరాల్ ప్లెడ్జ్డ్ క్యాపిటల్ మీద అట్‌లీస్ట్ 10-15% క్యాష్ మార్జిన్ అవైలబుల్‌గా పెట్టుకొని మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ వీడియో త్రూ మీరు నార్మల్‌గా
లాంగ్ టర్మ్ కోసం ఎస్ఐపీస్ చేస్తున్నారు, ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు. అవంతా వెరీ గుడ్. మీరు ఆల్రెడీ చేస్తున్నారు. కానీ దాంతో పాటు ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి, ట్రేడింగ్ కోసం అడిషనల్ మార్జిన్ ఎక్కడి నుంచో తీసుకురాకుండా, మీ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ పోర్ట్‌ఫోలియోని మీరు ప్లెడ్జ్ చేసి, ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా ఫ్రీగా ఆల్మోస్ట్ 90% ఆఫ్ దట్ వాల్యూ మీకు ట్రేడింగ్ క్యాపిటల్‌గా వస్తుంది మీరు ట్రేడ్ చేయడానికి. కాబట్టి దాన్ని సెన్సిబుల్‌గా, ప్రాపర్‌గా, ఎథికల్‌గా వాడుకుంటే మీ పోర్ట్‌ఫోలియో ఎలాగో గ్రో అవుతుంటుంది. అది లెట్స్ సే నిఫ్టీ 13-14, 15%తో గ్రో అవుతుంది అనుకుంటే, దాన్ని అడిషనల్‌గా మీరు చాలా, 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 చాలా సేఫ్ స్ట్రాటజీస్‌తో యూజ్ చేస్తూ ఇయర్లీ ఒక 10% రిటర్న్ సంపాదించినా గూడా, ఇంకొక అడిషనల్ 10% రిటర్న్స్ మీ పోర్ట్‌ఫోలియోల మీదకు వస్తున్నట్టే. కాబట్టి నేను నా క్యాపిటల్‌ని చాలామంది అడిగారు గదా! నేను 30,000 నుంచి 30,00,000 వరకు ఎలా గ్రో అయ్యాను? ఈ అకౌంట్ నా దగ్గర ఉన్న మల్టిపుల్ అకౌంట్స్‌లో ఇదొక అకౌంట్. సో, నేను ఎలా గ్రో చేస్తాను నా అకౌంట్స్ అనంటే ఇదే మ్యాజిక్. షేర్స్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలి. దాన్ని ప్లెడ్జ్ చేయాలి. దాంతో ట్రేడ్ చేయాలి. సో, ఈ విధంగా నేను నా ట్రేడింగ్ క్యాపిటల్ అనేది గ్రో చేసుకుంటుంటాను. కాబట్టి ఈ వీడియో ఎవరైతే షేర్స్ ప్లెడ్జ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకొక క్లియర్ డెమో వీడియో లాగా, క్లియర్ పాత్‌వేగా చాలా క్లారిటీగా అర్థం అయిపోయిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో రిలేటెడ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా గూడా కింద కమెంట్స్‌లో అడగండి. లేదా డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినా కూడా అక్కడ కమ్యూనిటీలో మీరు అడిగితే నేను, మన కమ్యూనిటీ వాళ్ళు అందరము మీకు హెల్ప్ చేయడానికి రెడీగా అనేది ఉంటాము. సో, వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరితోని ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మార్కెట్ ఫీడ్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.